ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. రైట్, మనందరం కూడా కీర్తనల గ్రంథంలో నుంచి 68వ కీర్తనను మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 68వ కీర్తన స్తుతి కీర్తన. భూమండలం మీద మనుషులు దేవుని స్తుతించాలంటే ఎందుకు స్తుతించాలి అనే కారణాన్ని ఎరిగిన వారిగా మనం స్తుతించాలని వాక్యం చెప్తుంది. మన పితరులు దేనిని బట్టి వాళ్ళు స్తుతించారో దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. మన పితరులందరూ కూడా ఎందుకు స్తుతించారు అనే విషయాలు మనం ఈ 68వ కీర్తనలో చూస్తున్నాం. చూడండి, ఇందులో చాలా రకాల సంపూర్ణతలు ఉన్నాయి. చాలామంది అక్షరానుసారంగా చదివినప్పుడు గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నేర్చుకునే మనస్సాక్షి కనుక మన దగ్గర ఉంటే చాలా చక్కగా నేర్చుకోవచ్చు. చూడన్నా, మనందరం కూడా స్తుతించడానికి 7 కారణాలు. నాన్న కొంచెం ఎదురుగా జరగండి, చింతలు ఎదురు జరగ. స్తుతించడానికి 7 కారణాలు మనం మన పితరుల జీవితంలో చూడవచ్చు. ఈ 68వ కీర్తన అంతా కూడా దేవుని స్తుతించడానికి కావలసిన అర్హతలు, లేకపోతే దేవుడు ఏం చేశాడని మనం స్తుతించాలి అనే విషయాలు ప్రాముఖ్యమైంది. జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మనం గత 2 సెక్షన్లో 3 సెక్షన్లో విన్నట్టుగా ఉన్నాం. మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చినట్టుంది. నేను హైదరాబాద్ వెళ్ళడం వల్ల నాకు తెలిసి 2 సెక్షన్లు విన్నట్టున్నాం. ఈరోజు 3వ సెక్షను. చూడండి, 68వ కీర్తనలో మనం మొత్తం 7 అంశాలు చూస్తూ వస్తున్నాం. ఒకటి, 68వ కీర్తన మొదటి వచనం నుండి 6 వచనాల వరకు విడిపించడానికి దేవాది దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, 68వ కీర్తన 7, 8 వచనాల్లో వాళ్ళ ముందుండి నడిపించిన దేవుడు అని మనం చదువుకుంటూ వచ్చాం. 68వ కీర్తన 9 నుంచి 10 వచనాల వరకు మనం లేఖనాలు చూస్తే వాళ్ళందరినీ కూడా సంరక్షించి నడిపించిన దేవుడు అని మనందరం కూడా చూస్తూ వచ్చాం. అలాగే 68వ కీర్తన 11వ వచనం నుండి 14 వరకు మనందరికీ విరోధంగా ఉన్న శత్రువుల మీద దేవుడు యుద్ధం చేసి జయమిచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. తర్వాత 68వ కీర్తన 15వ వచనం నుండి 17 వచనం వరకు ఇది చాలా మంచి మాటలు ఇక్కడ ఉంటాయి. దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది 5వది. 6వది, యెరూషలేము పర్వతముల మీద ఆయన నివాసం ఉండి ఎక్కి ఆయన నివాసం ఉంటాడని 68వ కీర్తన 18వ వచనం మనం చదువుకోవచ్చు. 7వది 19వ వచనం నుండి 35 వచనాల వరకు ఆయనను స్తుతించి ఘనపరిచే జీవితం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇదంతా కూడా 68వ కీర్తన అంతా కూడా దేవుని స్తుతించడానికి గల కారణాలు చెప్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో స్తుతించడానికి గల కారణాలు మన జీవితంలో కూడా ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా పడితే అలా స్తుతించి స్తోత్రం స్తోత్రం అంటే కుదిరేది కాదు. అందుకనే మనం ఈ సెక్షన్లో మొదటి వచనాన్ని ధ్యానం చేసుకున్నాము. అది విడిపించుటకు దేవుడు దిగి వచ్చినట్లుగా మొదటి వచనం నుండి 6 వచనాల వరకు ఆల్రెడీ లాస్ట్ 2 సెక్షన్లో మనం చూసాం. ఈరోజు మనం 7, 8, 9, 10 వచనాలు అంటే 2 సెక్షన్లు చూడడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ
సెక్షన్లో చూడండి నాన్న, 2వ అంశంలో వాళ్ళకు ముందుగా ఉండి నడిపించే దేవుడు, అందుకనే ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని మాటలు మీ హృదయానికి అర్థం కాకపోవడమే పాపం. చాలామంది జీవితాల్లో నేను పాపం ఎందుకు చేయకుండా జాగ్రత్తగా ఉండలేకపోతున్నాను అనేది తెలియదు. దేవుని మాటను గ్రహించి జాగ్రత్తగా ఉండకపోవటమే పాపము. చూడండి, ఆజ్ఞాతిక్రమం అంటే అర్థం ఏంటి? ఆయన నోటి మాట వినకపోవటమే పాపం. మీరు ఈ రోజుల్లో చాలామందికి విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట వినరు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అసలు వినరు కదా. వినకపోవటం అనేది సిన్. వింటే, నిజంగా వింటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? ప్రిన్సమ్మా, దెబ్బలు పడతాయి. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని నోటి మాట నువ్వు వినాలి, అందులో జీవం ఉంటుంది. ఇప్పుడు నీ మనసుకు ఎప్పుడైనా వినేటప్పుడు నన్ను బ్రతికించే వాక్యం అనే మనస్సాక్షి ఉంటుందా? నేను చెప్తున్నాను, నువ్వు ఇంటి దగ్గర బయలుదేరి వచ్చేటప్పుడే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి రావాలి. ప్రభా, నీ మాట వినే గ్రహించుకుని దాని ప్రకారం జీవించడానికి కృపనివ్వండి. ఎందుకనంటే దేవుని నోటి మాట నీకు జీవాన్ని కలగజేస్తుంది. చూడండి, ఈ శబ్దం వినేటప్పుడే నీ బాడీ లాంగ్వేజ్ని బట్టి నువ్వు వింటున్నావో లేదో కూడా తెలిసిపోద్ది. కాన్సన్ట్రేషన్గా, చాలా శ్రద్ధగా దేవుని మాట నీ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన శరీరం దేవుని మాటను తప్ప మిగతా అన్నిటినీ అయస్కాంతంలాగా అతుక్కుంటుంది. అంటే నీ పర్మిషన్తో పని ఉండదో, ఆటోమేటిక్గా వెళ్ళి అతుక్కుంటుంది. గమనించారా? కనుక మనం చాలా బలవంతంగా శరీరాన్ని జయించకపోతే, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే, దేవుని వాక్యం అర్థం కాకుండా నిన్ను దెబ్బతీసేదే నీ శరీరం. అందుకనే శరీరం మీద దేవునికి అధికారం ఇవ్వాలి. శరీరాన్ని దేవునికి లోపరచాలి. శరీరంలో పనిచేసేది ఏంటంటే ఆలోచన. చూడండి, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రతి ఆలోచన క్రీస్తునకు లోపరచాలి అని చెప్పాడు. చూడండి, ఆలోచన ఏం చేస్తుందంటే, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, ఆలోచన మీ చేత క్రియ చేపిస్తుంది. గమనించారా? ఆలోచన లేకుండా క్రియ చేయదు. చూడండి, మీరు పిల్లలంక చూడాలంటే ఫస్ట్ నీకు ఆలోచన పుట్టిద్ది, ఆ ఆలోచన పిల్లల వైపు తిప్పుతుంది. గమనించారా? ఇప్పుడు చూడండి, నీకు జీవాన్నిచ్చే వాక్యమని, నీలో పాపాన్ని చంపే వాక్యమని నువ్వు మనసు పెట్టితే ఖచ్చితంగా నీలో పాపాన్ని చంపేయడానికి దేవుని యొక్క ఆత్మ చక్కగా నిన్ను బలపరిచి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఎప్పుడు కూడా షార్ప్గా ఉండాలి. ఎందుకని? మనిషి జీవితంలో షార్ప్ ఎందుకు రాదో తెలిసినా, అందుకు శరీరం అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి శరీరానికి టీలు, టిఫిన్లు, భోజనాలు, చక్కటి జాషువా అంతేనా? ఇప్పుడు 2 జాషువాలు ఉన్నారు. విజయవాడ జాషువా అంతేనా కొడుక? దానికి ఏం కావాలో చక్కగా ఉదయాన్నే లేచినట్టే హెప్సీ తల్లి దానికి బ్రష్ చేయాలా, సబ్బుతో రుద్దాలా, దానికి ఎంత నీట్నెస్ మెయింటైన్ చేయాలో అవన్నీ ఒక ఎత్తు అయితే, దానికి చక్కటి ఏమంటాం, అందంగా అలంకరించుకోవాలా, మంచి ఉతికిన బట్టలు వేసుకోవాలా. ఏ కొంచెం తేడా వచ్చినా ఊరుకోదు. అవునా? అంటే మన మనసంతా శరీరం మీదే పనిచేస్తూ ఉంటుంది. నేను ఈ రోజున జ్ఞాపకం చేసుకునే విషయాలు చిన్నవి కావు. ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చి, రెండవది ఆయన తన ముందుండి నడుస్తాడంట.
ఈ మాట ఒక్క మాటలో చెప్పాడు కదా దేవుడు. కానీ ఇది ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేపాటికి చాలా గంభీరమైనటువంటి సత్యాలు ఉంటాయి. ఇది మనం అనుకునేంత మన ఊహకు అందని విషయాలు ఇవి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు పుట్టి పెరిగిన దగ్గర నుంచి నువ్వు ఎన్నడూ చూడని సంగతులు, నీ మనసుకు అర్థం కాని సంగతులు, నీ ఊహకు ఎరగని సంగతులు ఇప్పుడు మనం చదువుకునేది. ఏముందో పాస్టర్ గారు అని అనిపిస్తుంది. కానీ దాని వెనక లోతైన దేవుని ఆలోచనను పరిశుద్ధులు విప్పితే కానీ తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సెకండ్ కూడా దేవుని వాక్యం మీద నుండి నీ మనసు తొలగకూడదు. గమనించారా? నీ పిల్లలు, నీ జల్లలు ఎక్కడ పడుతున్న మదిరి సంఘంలోనండి, నిజంగా అండి, బిడ్డలను అసలు వాళ్ళు కనుచూపు చూసి కళ్ళు తిప్పినా ఊరుకునేవాడిని కాదు. మరి ఇక్కడ మాత్రం మీ మీద కనికర పడాల్సి వస్తుంది. మరి ఈ కనికరం ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. ఏదో ఒక రోజున ఉగ్రత రావచ్చు. ఆ ఉగ్రత వచ్చిన తర్వాత మనమేం చేయలేం. అర్థమైందా? ఒక నీతిమంతుడు అడ్డుపడకపోతే ఎవరు కూడా కాపాడబడలేరు. చదవండి నాన్న, మనకి సమయం సరిపోదు. అంశంలోకి వెళదాం. చాలా విషయాలు నేర్చుకోవాలి. మొదటి అంశాన్ని ఆయన విడిపించుటకు దిగివచ్చినట్లుగా మనం చూసాం 2 సెక్షన్లో. ఈరోజు 3వ సెక్షన్లో మనం 68వ కీర్తన 7, 8 వచనాలు చదువుదాం. చదవండి నాన్న. 68వ కీర్తన దేవా 7, 8 వచనాలు. దేవా నీ ప్రజల ముందర నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు. మైక్ రావట్లేదమ్మా, చూడు, టకటక కొట్టు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చదవండి నాన్న. దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. రైట్, వినండి. దేవా నీ ప్రజల ముందర నువ్వు బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. ఏమండి, దేవుడట తన ప్రజలతో ఉండి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడంట. భూమి వణికెను. ఇప్పుడు చూడండి, ఆయన తన ప్రజలతో ముందుండి నడుస్తుంటే భూమి వణికిందంట. భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. దేవుని సన్నిధిలో అంతరిక్షం మొత్తం దిగజారిపోయిందంటయ్యా. అంటే మీకు ఏం అర్థమై ఉంటుంది? జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు 7, 8, 2 చదివానా? 2 వచనాలు చదివేసావా? ఇశ్రాయేలు దేవుని సన్నిధిని, ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. ఇది 2 వచనాలు. మరి పూట ఈ 2 వచనాలు అవుతాయేమో చూద్దాం. కుదిరితే 9, 10 కూడా ధ్యానం చేయాలని ఆశగా ఉన్నాను. మరి ప్రభు మనకి ఎక్కడి వరకు నడిపిస్తే అక్కడి వరకు నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు చూడండి. దేవా నీవు నా ప్రజల ముందల బయలుదేరి ఉన్నావు. చూడండి, ప్రజల ముందల బయలుదేరి నడుస్తున్నాడంట. యాక్చువల్గా ముందు ఎవరు బయలుదేరి నడుస్తారు చెప్పండి అమ్మా? ముందు ఎవరు బయలుదేరి నడుస్తారయ్యా? ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతారు గయ్యా, మీకు తెలీదా? చెప్పండి. కుమారమ్మ, నువ్వన్నా టీవీలో చూసి చెప్పమ్మా. టీవీయో చూస్తలేదా? ఎస్, రక్తమే జ. రైట్, ఇప్పుడు అసలు వ్యక్తి ఉన్నాడు, సీఎం సెక్యూరిటీ. అండి రాజయ్య గారు, ఎమ్మెల్యేల ముందల, ముఖ్యమంత్రి ముందల మీరు ఎట్లా నడుస్తారు? చాలా మంచి ఫిట్నెస్తో. వాళ్ళకు ముందలు ఎందుకు నడుస్తారు చెప్పండి? ఏంటి పిల్లలు, వాళ్ళకు ముందలు ఎందుకు నడుస్తారు చెప్పండి?
అవునా? అసలు ఆయన ముందర నడుస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, హై ప్రొఫైల్. అంటే అక్కడున్న ప్రజలందరికంటే ఆ వచ్చే ఎమ్మెల్యేకి ఇచ్చే వాల్యూ ఎక్కువ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి దేవుడు దిగొచ్చాడంట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారు? వాళ్ళ మధ్యలో మొరపెడితే, కేక వేస్తే దిగొచ్చేసాడు. ఓకే, పరలోకం నుండి కిందకి దిగొచ్చేసాడు. దిగిరావటమే కాకుండా ఇప్పుడు 7-8 వచనాల్లో ఏం చదువుతున్నాం? ఆయన వారికి ముందుండి నడుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు? అమ్మా, అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అక్కడున్న వాళ్ళందరిలో దేవుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు? ఇశ్రాయేలు ప్రజలకు. అంటే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళుగా చూస్తున్నాడో చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంత విలువైనోడు, సెక్యూరిటీ ఎంత సెక్యూరిటీ ఉందంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి విలువైనడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవాది దేవుడు తన ప్రజల కొరకు దిగి వస్తున్నాడంటే దేవుని దృష్టికి ఆయన ప్రజలు ఎంత విలువైనోళ్ళు అర్థమవుతుందండి. దేవుణ్ణి పక్కన పెట్టి నీ భర్త ఎంత విలువైనడు అంటావు? పనికి మాలిన మందండి. ఈ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే పెద్ద దొంగల ముఠ. నీ దేవుడు నీకేం చేశాడు ఒకసారి చెప్పు చూద్దాం. నీ దేవుడు నీకేం చేశాడు చెప్పండి. నెంబర్ 1, పాపముల నుండి నిన్ను విడిపించాడు. నెంబర్ 2, ఏ దుష్టుడైతే నిన్ను మోసం చేసి నాశనం చేస్తున్నాడో దుష్టుడు చేతిలో నుంచి నిన్ను విడిపించాడు. నెంబర్ 3, మరణం నుండి నిన్ను విడిపించాడు. నీ పాపం నుండి నిన్ను విడిపించిన వాడు, ఏ దుష్టుడైతే నిన్ను నాశనం చేస్తున్నాడో వాడి నుంచి విడిపించిన వాడు, నీ మరణం నుంచి విడిపించిన వాడు, నీకిచ్చే విలువెంత? నీకిచ్చే విలువెంత? మైండ్ పనిచేసేది అసలు. నీ కొరకు దిగి వచ్చిన దేవుడు ఎవరో నువ్వు అసలు గుర్తుపట్టగలవా? నీ బొవ్వేందో, నీ కూరేందో, నీ ఎచ్చులేందో, నీ మట్టి శరీరం ఏందో, నీ చండాలం ఏంటో నాకు అర్థం కావట్లే, నీ కొవ్వేంటో నాకు అర్థం కావట్లే. భ్రష్ట సంతానాలారా, మీకు బుద్ధి దేవుడు చెప్తాడు. నీ దేవుడు అంట. నీ దేవుడు ఎంత విలువైనోడో చూడండి. చూసారా? మైండ్కి ఎక్కిద్ది అసలే. నీ దేవుడు నుంచుంటే ఈ భూమి ఆకాశాలు గడగడ 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 వణుకుతాయి అంటండి. నీకు రహస్యం చెప్పనా? ఆయన దిగొస్తే ఆయనతో పాటు సైన్య సమూహాలు దిగొస్తాయి. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ ముందు నడుచు యెహోవా ఎవరో తెలుసునా? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక దేవదూత బలం ఎంత చెప్పండి? 170,000 మందిని సంహరించే శక్తి కలిగిన దేవదూత. అలాంటి వాళ్ళు 12 వ్యూహ సమూహాలు అవుతాయంట. నా ప్రభు కేకేస్తే ఒక్కొక్క వ్యూహానికి 60 లక్షల మంది, 60,000 మంది సైన్యం. 60,000 మంది సైన్యంలో ఒక్కొక్క వ్యూహానికి 12 వ్యూహాలు వస్తాయంట. యేసు ప్రభు ఒక కేకేస్తే ఒక్కొక్క దేవదూత ఒక్కసారి కత్తి తీస్తే 170,000-80,000 మందిని సంహరించగలదు. ఇప్పుడు ఎంతమంది దిగొస్తున్నారు? యెహోవా దిగొస్తే, ఆయన దిగొస్తుంటేనే భూమి ఆకాశాలు పర్వతాలు గడగడ 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 వణికిపోతూ ఉంటాయి. నీ ముందల నడుస్తానికి దిగొచ్చాడంటండి. నీ మైండ్ పనిచేసిద్దా? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు చెప్పు? నీ ఊహలో ఎప్పుడైనా ఆలోచించావా? నా ముందర సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవుడైన యెహోవా నా ముందర దిగొచ్చి నడుస్తున్నాడనే ఆలోచన నీకు ఎప్పుడైనా ఉంటుందా? ఒకసారి ఊహించండి. నీ భయం ఏంటో, నీ తింగిరి లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లే. జ్వరం వస్తే భయపడతావు, తలనొప్పి వస్తే భయపడతావు, రోగం వస్తే భయపడతావు. యు ఆర్ ఎ ఫూల్.
నువ్వు ఒక ఫూల్వి. నీతో ఉండి నువ్వు కేకేస్తే దిగొచ్చిన నీ దేవుడు ఎవరో గుర్తుపట్టావా? నీ దేవుడు ఎవరో నీ మనసుకు అర్థమవుద్దంటారా? నేను అడుగుతున్నానండి, నీకు దేవుని మాట యొక్క శక్తి నీకు అర్థం కాక నీ జీవితం మొత్తం ఆయన్ని అవమానపరుస్తూ బతుకుతున్నావు. ఇది నీ లైఫ్. ఆయన ప్రోటోకాల్ ఎలాగుంటుందో తెలిసిన, పరలోకం నుండి వేవేల దూతల చేత దిగివచ్చునని రాశాడు. నేను అన్ని రెఫరెన్సులు చూపించాలంటే నా వల్ల కాదండి. నేను ఎన్ని చూపించను? ప్రతి మాటకి నేను రెఫరెన్స్ చూపించడం మొదలు పెడితే ఆయన గ్రహించని నీ మనసుకు ఏమర్థమైంది? ఈ శబ్దం వింటున్నప్పుడు నీ గుండె ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది 10,000 మంది మరణదూతలు 10,000 మంది శత్రువులు నా ముందలకు వస్తే ధైర్యంగా నిలబడాలని అనిపిస్తుందండి. నాకు మగసిరి గలవాడిని ధైర్యం తెచ్చుకొని ఇలా నుంచోవాలనిపిస్తుంది. నా దేవుడు ఎవరో శత్రువుకి చెప్పాలనిపిస్తుంది. అందుకేనండి ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే పరిశుద్ధులు, నీతిమంతులు దావీదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, 12 మంది అపోస్తులు మరణాలకు ఎదురెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం, ఆయన దేవుడని చెప్పుకుంటున్నాం. ఈ రోజున నీ బ్రతుకులో చిన్న ఆలోచన నీకు విరోధంగా ఎదురుగా కనపడి వచ్చి నుంచుంటే గడగడ 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 వణికిపోతున్నావు. నా భార్య ఏమవుద్దో, నా పిల్లలు ఏమవుతారో, నా భర్త ఏమవుతాడో, నా ఇల్లు ఏమవుద్దో, గడగడ గడగడలాడిపోతున్నావు. యు ఆర్ ఏ ఫూల్. నువ్వు ఒక ఫూల్వి. గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారు తెలిసిన? మా దేవుడు మా ముందు నడుస్తాడు. కొట్టా చప్పలు కొట్టి గడిగా ఆనందంతో కొట్టా. నా దేవుడు నా ముందులుండి నడిచే దేవుడు. నీకు మనసు ఉందండి. నీ మైండ్ ఎంత పెంట అంటే నీ మైండ్ దేవుని మాట ఎక్కదో. నిన్ను తిట్టేవాడు మాట చూడండి, 10 సంవత్సరాల క్రితం నేను తిట్టున్నాడు మాట గుర్తుంటుంది నీ మైండ్కి. చెత్త మోక భ్రష్ట సంతానాలారా, నీకెవడు బుద్ధి చెప్తాడు? ఎలా అర్థం చేసుకోగలుగుతావు? నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేను ఊరికే ఉదయకాలంలో ఆ వచనాలు చూడంగానే నా మైండ్ అసలు మైండ్గా లేను. నేను తల్లడిల్లిపోయాను. ఏంటి ప్రభువా, నీ కార్యాలను గుర్తుపట్టే మనోనేత్రాలు తెరిపించయ్యా. నా హృదయం సరిపోవట్లేదయ్యా, విశాలపరుచని ఏడ్చుకున్నానండి. నా హృదయాన్ని విశాలపరుచయ్యా. నీ మాటలు గ్రహించడానికి నాకు సామర్థ్యం సరిపోవట్లేదు. కృపనీ నాయనా బతిలాడుకున్నానండి. ఒక్క వచనం ధ్యానించడానికి నా దేహానికి బలం సరిపోవట్లా, నా వల్ల కావట్లా. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కాలే. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఎందుకు స్తుతించారంటే వాళ్ళు అంటారు, ఆయన ఎవరో తెలిసిన, ఆయన దిగొస్తే భూమి గడగడ గడగడ వణికిపోద్ది. అలాంటి దేవుని ఆయన దిగొస్తే సైన్య సమూహాలు వస్తాయి. ఆయన దిగొస్తే సర్వశక్తిమంతుడిగా వస్తాడు. ఆయన మాకు ముందలుగా నుంచొని నడుస్తాడు. నేనేమంటానంటే, నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆయన నీకు ముందుగా ఉన్నాడన్న సంగతి నీ బుర్ర ఆలోచించిద్దా? నువ్వు నిందించబడుతున్నప్పుడు ఆయన సన్నిధి నీతో కూడా ఉందన్న సంగతి నువ్వు గుర్తుపట్టగలుగుతావా? ఎంత మట్టి బుర్రలండి. అందుకేనండి పరిశుద్ధులు రోజు ఉపదేశం చేసి ఆయన సన్నిధి సహవాసమందును, ప్రార్థన యందును, ఉపదేశమందును, రొట్టె విరుచుట యందును ఎలాగున్నారంట? రోజు కూటం పెడుతూ వస్తారండి. ముడ్డి నొప్పి అని ఒకడో, తలనొప్పి అని ఒకడో, పిల్ల అందరు ఎగవట్లేదు అయ్యగారు అని ఒకళ్ళు, చుట్టాలు వచ్చారు అయ్యగారు అని ఒకళ్ళు, మా ఆఫీసులో రానిట్లేదు అయ్యగారు టైం ప్రకారం అనే దెయ్యాలు ఒకళ్ళు. నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, నెత్తురు లేదు. ఏమండి,
నన్ను ఏమన్నారు తెలిసిన మా ఇంట్లో, మా నాన్న లేడు, ఊరు వెళ్ళాడు, ఉంటే చెప్పేవాడే. ఏమని అనేవాళ్ళు తెలుసా, నీకు దేవుడి పిచ్చి పట్టిందిరా అనేవాడు. ఎప్పుడన్నా నిన్ను ఒక్కళ్ళన్నా నీకు దేవుడి పిచ్చి పట్టింది, ప్రిన్సే శబ్దం వచ్చిందంటే ఊరుకొని చెప్తాను. చూడండి, నిన్నెవరైనా నీ జీవితంలో అరే నీకు దేవుడి పిచ్చి పట్టిందిరా అన్నాడు ఎవడన్నా? కృపారాజయ్య ఎవరన్నా అన్నారా? నీ గెడ్డం బాగుందని అని ఉంటారు, నీ మీసాలు, నీ తల హెయిర్ స్టైల్ బాగుందో, సూపర్గా ఉన్నావు, ఎర్రతోలు అందంగా ఉన్నావు, భలేగా ఉన్నావు, కుర్రోడు సూపరు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడన్నా అయ్యా నువ్వు దేవుని ప్రేమించి దేవుడి పిచ్చోడు అయ్యా అన్నావా ఎప్పుడన్నా? నేను నా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో నా చదువుల్లో నేను అనిపించుకున్నా. నన్ను చూసి అన్నారండి, నన్ను చూసి అన్నారు. ఇప్పుడు నిహాల్ను చూసి ఏమన్నాలా? ఇసాకును చూసి ఏమనాలా? అక్షయ్ను చూసి ఏమనాలా? అక్షయ్ను చూసి ఏమనాలి తెలిసిన? రేయ్ అక్షయ్ని చూసి ఏమనాలి తెలిసిన? సింగర్ సిస్టర్. రాయప్ప గారి తర్వాత సింగర్ సిస్టర్, అక్షయ సిస్టర్ అన్న. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆలోచించండి. దేవుని సన్నిధిని నీ హృదయం నిండండి, అనుక్షణం దేవుడు నీతో ఉంటాడని నమ్మగలిగితే నీ నోట స్తుతి ఉంటుందండి. ఇశ్రాయేలు ప్రజలు అలానే ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు తెలిసిన? ఆయన ఎప్పుడు మాతో ఉన్నాడని స్తుతిస్తున్నారంటండి. మాకు ముందుగా నడిచే దేవుడని స్తుతిస్తున్నారంటండి. ఈరోజు నీకేమర్థమైంది? సింగరు స్తుతిస్తున్నారా? నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, నీ స్తుతి వెనుక దేవుని శక్తిని నువ్వు గుర్తుపట్టే అనుభవం ఉందా? అలా ఉంటే దేవుని ఎదురు నేను చెప్పనా, నిన్ను బెదిరించేవేవి నీ ముందలు నిలబడలేవండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందలు ఎవడైనా నిలబడతాడా? ఇప్పుడు లూసిఫర్ వచ్చి ఆయన ముందలు నిలబడగలడా? గడ్డలాడిపోతే. అలాంటి దేవుడు బయలుదేరి వచ్చి ముందు నడుస్తాడంట. ముందు నడవడానికి కారణం ఏంటో తెలిసిన? దైవజనుడైన మోషే. దైవజనుడైన మోషే లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడుస్తాడండి? దేవుడు నడుస్తాడా? అడిగింది ఎవరు? మోషే అడిగాడు, అయ్యా మా ముందుండి నువ్వు నడిపించు, నువ్వు మాతో లేకపోతే ఒక్క అడుగు కూడా మేము వెయ్యం, నువ్వు మాతో ఉండాలి ప్రభా. అడిగింది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఉండి నడవటానికి కారణం ఎవరో? మోషే లేకపోతే ఈ భాగ్యం దొరికిద్దా నీకు? నీతిమంతుడైన సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయకపోతే నీ బతుకు సెక్యూరిటీ దొరికిద్దా? భయం లేదండి. నువ్వు అర్పణలు తీసుకురా, ఆ అర్పణలు యాజకుడు తీసుకెళ్ళి నీ తరపున యాజకుడు మధ్యవర్తిగా ఉండి అయ్యా కనికరించో అనే మాట యాజకుడు అనకపోతే నీవు తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? వితౌట్ గాడ్ సర్వెంట్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నువ్వేది కూడా చేయలేవు, దేనిని కూడా నువ్వు పొందుకోలేవు. దిస్ ఈజ్ ద హెవెన్లీ గవర్నమెంట్ యొక్క సిస్టమ్. దిస్ ఈజ్ ద సిస్టమ్. నేను అడుగుతున్నాను, నీ సేవకుడు నీ కొరకు ఏ సాక్ష్యం ఇవ్వగలడు? నీ సేవకుడు నిండు హృదయంతో ప్రభా నా బిడ్డలకు ముందుగా నువ్వు ఉండి నడు అని నీ కొరకు ప్రార్థన చేయగలడా? నీ కొరకు ప్రార్థన చేయగలడా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలడా? మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు అడ్డం పడి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడో తెలిసిన? మోషే ఏమన్నాడో తెలిసిన? నేను వీళ్ళని కన్నానా? అసలు వీళ్ళు ఎవరు, నాకేం పని అని అన్నాడంట. దేవుడు ఏమన్నా తెలిసిన? మోషే నువ్వు వాళ్ళని ఎత్తుకొని పెంచాలి అబ్బాయి అన్నాడు. మోషే నువ్వు వాళ్ళకి పాలిచ్చి పెంచాలి అబ్బాయి అన్నాడు. ఏంటి ఒక దైవజనుడికి నీకు రిలేషన్ ఏంటో తెలుసు? అసలు నీ మైండ్కి గుర్తుపట్టగలవా?
నీ సేవకుడు నీకెవరో తెలిసినా నిన్నెత్తుకొని పెంచి పాలిచ్చి నీకు అన్నం పెట్టి నీ కొరకు సంపాదించి నిన్ను పెంచి పోషించేవాడు. తెలుసా నీకు? నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నీ బ్రతుకులో నేను కష్టపడుతున్నాను, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, అలా అనుకునే వెర్రోళ్ళందరికీ దేవుడి ఛాన్స్ ఏంటో తెలిసిన? రే పిచ్చోళ్ళారా, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఎట్ట పోషించానో తెలుసా మీకు? వాళ్ళు కష్టపడ్డారా? వాళ్ళు కష్టపడితే అన్నం తెచ్చుకున్నారమ్మా పెద్దమ్మల్య. ఏం చేశాడు ఆయన? అది కాదు, అవునా? ఆయన ఇస్తే నువ్వు తింటావు, గుర్తుపెట్టుకో. ఆయన పర్మిషన్ లేకపోతే నీ నోరు అని కూడా తెరవలేవు. నీ నాలుక టేస్ట్ కూడా తెలీదు. నీ నాలుక టేస్ట్ ఎవరు ఇచ్చారు తెలుసా నీకు? నీ చెవులకు వినికిడి ఎవరు ఇచ్చాడు తెలిసిన? ఒక్కసారి నీ చెవులు మూసుకొని ఎవరితోనన్నా మాట్లాడి చూద్దాం, పిచ్చెక్కిపోద్ది నీకు. నీ చెవులు 1 గంట పని చేయకపోతే నీ బతుకు తలకిందులు అయిపోయి పిచ్చి హాస్పిటల్కి పరిగెత్తాలనిపించింది. నీకు వినికిడిని ఇచ్చింది ఎవరో తెలిసిన? నీ దేవుడు. మన బతుకేంటో చెప్పనా? మన అతిక్రమములు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడా లేదా? చచ్చిన వాళ్ళు ఎట్టుంటారు చెప్పండి? ఇప్పుడు విగ్రహం ఉంటుంది, కళ్ళు ఉంటుంది కానీ చూడదు. చచ్చినోడు అంటే ఎట్టంటుంది అనుకుంటా? చచ్చినోడు అంటే ఎట్టుంటారు? అర్థమైందా? కళ్ళు ఉంటాయి చూడవు, బ్రెయిన్ ఉంటుంది పని చేయదు, చేతులు ఉంటాయి పని చేయవు, కాళ్ళు ఉంటాయి పని చేయవు, నీ బాడీ మొత్తం పని చేయదు. అదే విగ్రహం. ఇప్పుడు చచ్చిన వారు అంటే అర్థం ఏంటంటే, ఆయన నీకు తన ఆత్మను ఇవ్వకపోతే, ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం నుంచి దేవుడిచ్చిన ఆత్మ పక్కెళ్ళింది అనుకోండి, ఈ శరీరాన్ని చక్కగా పౌడర్ రాసి సెంట్లు పూసి దాన్ని 3 పూట్ల అన్నం పెట్టి పోషిస్తారా? పర్లేదులేండి. సచ్చినోడిని ఎవడన్నా ఇంట్లో కూర్చోబెట్టి బువ్వా కూర పెట్టి వాడికి అన్నం పెట్టి సెంట్లు పౌడర్లు రాసి సబ్బేసి రుద్ది, అయ్యా ఎబినేజర్ అయ్యా, రేపు మీ అమ్మగారు మహిమలోకి వెళ్ళారనుకో, వామ్మో అమ్మా నువ్వెక్కడికి వెళ్ళొద్దే బొమ్మో అని కూర్చోబెట్టి పౌడర్లు రాసి చక్కగా రోజు 3 పూట్ల స్నానం చేయించి భోజనం పెడతావా? ఎందుకని? కుళ్ళిపోద్ది, పురుగులు పట్టిద్ది, వాసన వస్తుంది, తీసేయండి అంటారా లేదా? నీ శరీరం ఇంతగా బొవ్వా కూర పెట్టి పరలోక మన్నా పెట్టి నిన్ను పోషించిన దేవుణ్ణి మర్చిపోయి అదేమవుతుందో తెలిసినా? నీకేం ఆన్సర్ ఇస్తుంది తెలిసినా? ఇంత వెండి బంగారం వేసి ఎచ్చులు సోకులతో దాన్ని పోషించావు కదా, అది నీకు ఇచ్చే విలువేంటి తెలుసా? కంపు. నీ శరీరం నీకేమేస్తుంది తెలిసిన? కంపు. నీ శరీరం నీకేమేస్తుంది తెలిసిన? ఏమవుతుంది? పురుగులు. ఏమవుతుంది? కుళ్ళు వాసన. ఆ మాత్రం శరీరానికి దాన్ని చూసుకొని మెలికిలు తిరుగుతా, నా శరీరమో నా అందమో, నా వెండో నా బంగారమో. నీ డబ్బు, నీ వెండి, నీ బంగారం నిన్నేం చేద్దా తెలిసిన? నీకు ఎప్పుడన్నా మైండ్కి తెలిసిద్దా? చూసారా ఎప్పుడన్నా? ఎన్నిసార్లు చూపించుంటానో గుర్తుండవండి. యాకోబు పత్రికలో చదవండి. గేద అరిచినట్టు రుచున్నాడు, గేద మొహోడు. మీ బంగారమును అడిది పడిది. అబ్బా, వాడు అమ్మ పార్టీ. మరేం చేస్తా? అమ్మ ఎక్కడుండునో అచ్చికొక్క అక్కడే ఉండును. అది చదవండి నాన్న. యాకోబు పత్రిక 6వ అధ్యాయమా? 5వ అధ్యాయం 3వ వచనం. మీ బంగారమును
మీ వెండియు మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. మళ్ళీ పైనుంచి చదివినాను ఇంకొక వచనం, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. జాగ్రత్తగా వింటున్నారా? మీ డబ్బు ఎంక చూడండి, అది నిన్ను చెడగొట్టిద్దంట. ఎబెనేజర్ అయ్యా, నిన్ను చెడగొట్టింది ఏంటిది? చూసావు ఎప్పుడన్నా దాని ఎంక? చూసి మెడలో వేసుకొని తిరుగు. అయ్యా అమ్మా, ఇంటికి రాగానే డబ్బులు దండ ఒకటి. రైట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న, ఇవి చిన్న విషయాలు కాదు. నీ డబ్బు నిన్నేం చేస్తుందో తెలిసినా? నీ డబ్బు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. నెక్స్ట్, మీ బంగారమును మీ వెండియు, నీ బంగారం నీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. ఆహాహాహా, నీ బంగారం నీ వెండి ఏం చేస్తుందంటమ్మా? నీ మీద సాక్ష్యం చెప్పిద్దంట. తుప్పు పట్టడం అంటే అర్థం ఏంటి? ఏమంటే ఐరన్ ముక్క తుప్పు పట్టడం అంటే అర్థం ఏంటి? అంత గట్టి ఐరను తుప్పు పడితే ఏమైందో తెలిసిన? తుంపులై చిన్న చిన్న ముక్కలుగా రౌజుగా రాలిపోద్ది. గుర్తుపట్టారా? ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయన్నీ నిన్నేం చేస్తే నీకు తెలియదు, అది ఉంచుకుంటున్నావు, నీ మీద సాక్ష్యం చెప్పిద్ది. నువ్వు ఎంత స్ట్రాంగో అంత తుత్తినీలుగా చేసేస్తుంది. జస్ట్ నీ చెవు వింటది అంతే, విని వదిలేస్తుంది. విని భయపడదండి, భయపడే బ్రతుకులు లేవు. ఇప్పుడు నీ దరిద్రం నీతో పోకుండా నీ పిల్లలకి, నీ పిల్లలకి, మళ్ళీ నీ కూతురు ఏం చేద్దే? నీ కూతురు పెరిగి పెద్దదై మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ మీ అమ్మ చేసిన దరిద్రమే మళ్ళీ నీ కూతురు వరుస పెట్టింది ఆడపిల్లలకి. ఎక్కడికి వెళ్తున్నారో, ఏం జరుగుతుందో చూసేవాళ్ళు లేడు, గ్రహించేవాళ్ళు లేడు, అర్థం చేసుకునేవాడు అంతకన్నా లేడు. ఇప్పుడు మా కుమారమ్మకి మనవరాలు పుట్టిద్ది, 10 కేజీలు తగిలిచ్చి ఊపిద్ది అనుకుంటా నాకు తెలిసి. ఓపండి అమ్మ, ఊపిడి మీకెందుకు? నేను బతికొండగా ఏగ వాళ్ళని నా పిల్ల మీద నేను ఎందుకు ఊరుకుంటా? తాట తీసేను. సంజయ్ వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా వాయి తీసేస్తావు, నేను ఎందుకు ఊరుకుంటా? అవునా కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ ప్రోటోకాల్ని ముందర నడుస్తుంది? గుర్తుపట్టారా? ఆయన్ని ముందు నడుస్తూ ఆయన ఏం చేస్తున్నాడో చూసారా? చదవండి. దేవా 7వ వచనం, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. ఎక్కడంట? అరణ్యములో. ఇప్పుడు నీకు తెలుసా? నువ్వు ఆలోచించావు ఎప్పుడన్నా? అరణ్యం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల నడిచినటువంటి అరణ్యాలంటే ఇసుక ఎడారులు. యెరూషలేము ప్రాంతాల్లో, అరబ్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు, ఆ ప్రాంతాల్లో ఏంటాడు, ఆ ప్రాంతాల్లో చూడండి, ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఇసుక ఎడారులు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, మా రమేష్ గారిని అడిగితే చెప్తాడు. మా రమేష్ గారు ఉండేదంతా 24 గంటలు ఇసుక ఎడారులని. వాళ్ళు మంచినీళ్ళ ట్యాంక్కి కూడా ఏసీ పెట్టుకుంటారు తెలుసా? అరబ్ కంట్రీల్లో ఇప్పుడు వాటర్ వాడుకుంటారు కదా, ట్యాంక్ పైన ఉంటాయి కదా వాటర్ ట్యాంకులకి ఏసీలు బిగిస్తారు తెలుసా మీకు? ఇప్పుడు నిన్నారు, నెట్లో కూడా చూడండి మీకు తెలిసింది. వాటర్కి ఏసీ పెడతారు, ఎందుకంటే ఆ నీళ్లు అంత వేడెక్కిపోతాయి. అలాంటి ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చూడండి, ఎడారిలో మనం కారు వేసుకొని వెళ్ళాం అనుకోండి, కారు డోర్ తీసి బయటకు వచ్చి నుంచొని చూడండి, ఏమర్థమైంది చెప్పండి? ఎడారిలో
మీరు కారు డోర్ తీసి బయటకు వచ్చి నుంచుంటే ఎలా ఉంటుంది చెప్పండి? వెచ్చటి సెగ వస్తుందండి. ఇంకో విషయం చెప్పనా, కొంచెం ఆ ఎడారిలో, ఇసుక ఎడారిలో కొంచెం ముందు నడిస్తే, అంటే ఒక పర్లాంగ మీటర్ కనుక నడిచామనుకోండి, నీ శరీరం ఆటోమేటిక్గా వేడికి మలమల మాడిపోద్ది, మంట స్టార్ట్ అవుద్ది. అంటే అరణ్యంలో ఎవడు నడవలేడా అంటే నడవలేడండి, నడవలేడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నీకు అరణ్యంలో వీచే గాలి ఎంత పవరో తెలుసా తెలీదా? అరణ్యంలో వీచే గాలి పవర్ ఏంటో తెలిసిన, కొండలు ఉంటాయి కదా, కొండల్ని కోసేస్తాయి. మీకు కొండల్లో సగం సగం కొయ్యబడిన, అంటే నీళ్ళు వాటరు కోసేస్తాయి. ఏయ్ ప్రిన్సే, నానా జాగ్రత్త వినండి. కొండ బండను కూడా కోసివేయగలిగిన ఎడారి గాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన, జీవం గల దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఆయన అంటాడు, అరణ్యంలో మీకు ముందుగా అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు, అబ్బా, అరణ్యంలో మీతో పాటు ప్రయాణం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ అరణ్యంలో నీతో పాటు ప్రయాణం చేసేటప్పుడు నీకెదురయ్యే ఆ వెచ్చటి గాలి, వేడి గాలి, కొండలను కూడా కోసేసేటువంటి గాలిని, దాని ఎఫెక్టు నీ మట్టి శరీరం మీద పడకుండా పోషించే దేవుడు. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో ఎలాంటి వాడో తెలుసుకొని ఆరాధించు. పగలు ఎండ దెబ్బనైనను, రాత్రి వెన్నెల దెబ్బనైనను తగలకుండా నిన్ను కాపాడువాడు. నేను అడుగుతున్నాను, నీ భర్త ఎప్పుడైనా కాపాడగలడా? మామూలుగా అడుగుతున్నానులేండి, చెప్పండి. నీ భర్త కాపాడగలడా? నీ భార్య కాపాడగలిగిద్దా? నీ డబ్బు కాపాడగలిగిద్దా? నీ వెండి బంగారం కాపాడగలిగిద్దా? మైండ్ ఉందండి. నిజంగా మనిషికి పట్టిన కొవ్వు దేవుణ్ణి అర్థం చేసుకునే సామర్థ్యం రావట్లేదండి. నేను దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను, వాక్యానికి భయపడండి. నిన్ను నన్ను జడ్జిమెంట్ చేసేది వాక్యమే. చెబుతున్న నాకైనా, నేను తింగిరేసాలేసిన వింటున్న మీకైనా, మనిద్దరికీ వాక్యం ఖచ్చితంగా జడ్జిమెంట్ చేస్తుంది. చెప్తున్నాను కదా, నేను హీరోని అనుకుంటే ఏం పప్పులేం ఉడకవు అక్కడ. చెప్పేవాడికైనా వినేవాడికైనా ఒళ్ళు బద్దలైపోద్ది. చిన్న విషయాలు కాదండి. ప్రపంచంలో ఎవడన్నా అడ్డంబడి ఆ ఎండ ఎడారి దెబ్బ తగలకుండా నిన్ను శాశ్వతంగా నీ బతుకాలం అంతా కాపాడే దమ్ము ఎవరికనుందా? ఎబెనెజర్, నువ్వు ఎవరి మాట వినాలో తెలిసినా, నీ దేవుడు ఎలాంటివాడో తెలిసినా, నీ మీద ఎంట్రుక కూడా దెబ్బ తినకుండా కాపాడే దేవుడు ఆయన. నీ వెంట్రుక కూడా ఒక్కటి రాలాలంటే గాడ్ పర్మిషన్ కావాలా. నా దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు. ఆయన ఎవరో తెలిసినా, నీకు చూపునిచ్చిన దేవుడు. ఒక్క నిమిషం ఎట్టంటే నీ కళ్ళు మసకలు వచ్చేసి, కారు చీకట్లు వచ్చేసి నువ్వు చూడడానికి కూడా పనికిరావు. నీ అవయవాలన్నీ ఈ రోజున పనిచేస్తున్నాయి అంటే నా దేవుని కనికరమే. నీ భర్త ఒక 10,000 తీసుకొని ఇంటికి వస్తే ఓకే రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉంటావా? నీ భర్త కష్టపడి తెచ్చాడు అనుకుంటున్నావా? నా దేవుని ప్రేమ కనికరపడి నీ భర్తకు ఆరోగ్యం ఇస్తే, అవయవాలన్నీ చక్కగా పనిచేపిస్తే ఆయన వెళ్ళి డబ్బులు తెచ్చాడు. తేవడానికి దేవుడు కృపనితే వచ్చినాయి. నీ ఇంటిల్లో పాది ఒక ముద్ద అన్నం తింటున్నారంటే కారణం ఏంటి తెలిసిన? నీ దేవుడు నీ మీద జాలిపడి నీకు అన్నం పెడుతున్నాడు. తెలుసా నీకు? ఈరోజున ప్రజలు ఏమంటారు తెలిసిన? నా తెలివితేటలను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను కష్టపడి సంపాదించుకొని తింటున్నాను అనుకుంటున్నావా? తోలు ఊడిపోద్ది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చూపించింది ఏంటో తెలిసిన? రే, నీ వస్త్రాలు మాయకుండా నడిపించేది నేనే. చప్పలు కొట్టి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులారా,
ప్రపంచంలో ఏ తండ్రి అయినా వస్త్రాలు మాయకుండా పెంచగలిగిన మొనగాడు ఉన్నాడండి. నేను హైదరాబాద్లో ఒక యవనస్తుడు వాక్యం చెప్పడానికి వెళ్ళా ఒక ఇంటికి. ఆయన మంచి ప్రొఫెసర్, ఐఐటి ప్రొఫెసర్. ఆయన తన భార్య పిల్లలు నన్ను పిలిపించుకుంటే వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆయనకి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు ప్రపంచంలో ఎవడన్నా ఎంత ఇదిగా ఉంటాడా, ఏ తండ్రి అయినా పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచుతాడా, ఎవడున్నాడు చెప్పండి అన్నాడు. నేను అన్నాను, నీ దేవుని సంగతి నువ్వు ఎరగక మాట్లాడుతున్నావు. నేనేదో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని, నేను హై ప్రొఫైల్ అనుకొని నేను పోషిస్తున్నాను అనుకుంటున్నావు కదా, సర్వాధికారం ఎవరి చేతిలో ఉందో తెలుసా కొడుక అని చెప్పి ఈ వాక్యాలన్నీ చూపించినప్పుడు నిజంగాండి 2:30-3 గంటలు ఉపదేశం చేసిన తర్వాత కాళ్ళు పట్టుకుని ఏడ్చేసాడండి. పాస్టర్ గారు, నాకు బుద్ధి వచ్చింది పాస్టర్ గారు, ఇన్నాళ్ళు నేను గర్విష్ఠులాగా ప్రవర్తించాను పాస్టర్ గారు. నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా తెలివి ఉంది, జ్ఞానం ఉంది. నేను అందుకని కష్టపడి నా భార్య పిల్లల్ని చక్కగా పోషించుకుంటున్నాను, కారు కొన్నాను, స్థలాలు కొన్నాను అనుకుంటున్నాను పాస్టర్ గారు. ఈరోజు నా బతుకులో నా దేవుడు కనికరపడి నాకు తోడుండకపోతే నాకు ఈ జ్ఞానం పనిచేయదు కదా అని ఏడ్చేశాడండి. నేను అడుగుతున్నాను, ఇవి వింటున్నారు కదా, వింటున్నప్పుడు నీ మనసులో ఉన్న గర్వం ఏంటో గుర్తుపట్టావా? నీకు గుర్తురాదు. అంటే నీ తోలు ఎంత మందం ఉందో చూడండి. దున్నపోతుకు తోలు ఎంత వర్షం పడుతున్నా చలనం ఉండదండి. నీ మీద కూడా ఎంత దేవుని వాక్యం కుమ్మరించినా కూడా నీ మనసుకు చలనం ఉండదు. నీ ఆలోచన అంతా ఏంటి చూసినా మా ఆయన, నీ ఆలోచన అంతా ఏంటి చూసినా నా పొలం, నీ ఆలోచన తెలుసా మా అమ్మ, మా నాన్న, మా ఊరు ఎమ్మెల్యే. అవునా? ఆయన ఊపిరి విడిస్తేనంట ప్రజలంతా మలమల మాడి కాలి చేస్తారంట. నేను ఇవన్నీ రెఫరెన్స్లేనండి, నేను చూపించడానికి నాకు టైం సరిపోక మెల్లగా మింగుతున్నాను. నాకు ఎప్పటికే టైం చాలా అయిపోయింది, ఇంతవరకు వాక్యంలోకి వెళ్ళాల. ఏం చెప్పాను నేను, ఇంకెన్ని రెఫరెన్స్ తెస్తా కూర్చుంటే ఈరోజు తెల్లారిపోద్ది. నీ దేవుడు ఎవరో గుర్తుపట్టిన మనసుతో నువ్వు ఆరాధించాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలు మనకేం చూపిస్తున్నారు, ఆయన విలువేంటో గుర్తుపట్టి ఆయన స్తుతిస్తున్నారంట. ఆయన ఎవరో తెలిసిన అరణ్యంలో ఆయన మాకు ముందుగా ఉండి నడిపించిన దేవుడు. ఆయన నీకు అరణ్యంలో జీవజల ఓటలు రప్పించిన దేవుడు అండి. నీ జీవితంలో చిన్న కరువు వస్తే ఎట్ట బతకాలో నీకు అర్థం కావట్లా, నీకు ఆరోగ్యం బాగపోతే ఎట్ట బతకాలో నీకు అర్థం కావట్లా, నీకు ఎదురైన పరిస్థితులు చూస్తే కడకడకడకడలాడిపోతున్నావు. అసలు నువ్వు బిలీవర్వా, విశ్వాసివా, పిశాచివా? నువ్వు వినే లేఖనాలు ఏంటి అనుకున్నావు? ఎవరి గురించిన సంగతులు వింటున్నావో తెలుసా? మైండ్ పనిచేస్తుందండి. విషయం అంటే చెప్పనా, మన మనసు నెంబర్ 1 దొంగ అండి. నీ మనసే నిన్ను నాశనం చేసే నాశనకర్త. అందుకని ప్రభు ఏమన్నాడు తెలిసిన, నీ మనసు మారితే పరలోకం అబ్బాయి అన్నాడు. నీ మనసు ఎందుకు మారదో చెప్పు? నీ మనసు ఎందుకు మారదు? నీ మనసు నమ్మేది నీ శరీరాన్ని. దానికి 3 పూట్ల అన్నం పెడితే నీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. దానికి ఇస్త్రీ చొక్కా వేసి, కద్దరు చొక్కా వేసి, జాషువా బుర్ర మీసాలు పెంచుకొని, ఆడి పేరేంటే వీరప్పన్లాగా బుర్ర మీసాలు పెంచుకొని ఇటొక ఏంటిది గుబ్బలాగా ఉంటుంది కదా, మీసం ఇటు తిప్పి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మా ఎబినేజర్ కోపం వస్తే అట్లా తయారవుతాడు, వీరప్పన్లాగా తయారవుతాడు. అంటడిక గాలి పీల్చి అంటడిక. మరి అవన్నీ ఎప్పుడు చంపాలో, మరి దేవుడు ఎప్పుడు నాకు కృపణిస్తాడో. అర్థమైందండి? భర్త భార్య అట్లా ఉండాలని కోరుకుంటుంది, ఆడమొహంలాగా ఉండాలని కోరుకుంటుందా? కొంచెం బొద్దు మీసాలు వీరప్పన మీసాల్లాగా ఉంటే, అసలు గడ్డం మీసం ఏకమైపోయి ఒక సినిమా హీరోలాగా ఉంటే, అంటే హిందీ సినిమాలు కాదులేండి, తెలుగు సినిమాలు. హిందీ వాళ్ళు అయితే మీసాలు గీసాలు మొత్తం పీకేస్తారు వాళ్ళు. ఆడి యాక్టింగ్ చేయటానికి వాడు, లేకపోతే వాడు కులానికి, వాడు వాళ్ళకున్న ఖురాన్ చట్టానికి లోబడతారు. మనోళ్ళు ప్రాణం పోయిన దేవుని మాటకు లోబడరు. పరిశుద్ధ జీవ గ్రంథం ఏం చెప్పింది తెలుసా? దేవుని సంఘం అంట
మగ శిశువుని పోలు ఉంటుందంట. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దులే, తర్వాత చదువుకోండి. మగ శిశువు ఎలా ఉంటాడు? తగ్గువాటి యందు మనసు ఉంచాలంట. ఎవరికి అర్థమైందండి చెప్పండి? దేవుని నీతి, నిన్ను కాపాడే నీతి నువ్వు ఎలాగుండాలో చెబుతుంది కదా. నీ మనసుకు ఎందుకని ధైర్యం రావట్లా అండి? హాస్పిటల్లో నర్సు కనుక ఏం చేస్తుంది? జడ అల్లుకొని, జడ ఆరబెట్టుకొని, ఎర్రబూసుకొని టింగు టింగు అంట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమంటారు? అమ్మా బాగుంది నీ సోకు, సూపరు, ముడేసుకొని వస్తే లోపలికి రా, లేకపోతే పోమ్మ ఇంటికి పో అంటారా అనరా? వాళ్ళకి చెప్పి చెప్పకుండానే పక్కన సిస్టర్లను చూసి ముందుగానే గడగడ గడగడ గడగడలాడుతూ పక్కనున్న వాళ్ళని చూసి నువ్వే నేర్చుకుంటావు, వాళ్ళు చెప్పకుండానే నేర్చుకుంటావు. నేను అడుగుతున్నాను, పరలోకం వెళ్ళటానికి నీకు దేవుడు ఒక సిస్టమ్ నేర్పడా అండి? ఆటో దోలేవాడికి గవర్నమెంట్ కాకి సొక్కా వేసుకోవాలని రూల్ పెడితే, గవర్నమెంట్ పెట్టకముందే ఆడు నీ దగ్గర గవర్నమెంట్ వాడు వచ్చి ఎప్పుడని చెప్తాడు నీకు దగ్గరికి వచ్చి, పక్కన వాళ్ళు ఆళ్ళీళ్ళు చూస్తా, ఆళ్ళీళ్ళు చొక్కా వేసుకొని నడుపుతుంటే చూసి ఆ చొక్కా వేసుకొని నడుపుతావు. నేను అడుగుతున్నాను, లోకం మీద నీ జానల పొట్ట కోసం ఎవడో నేర్పకుండా నేర్చుకొని నడుపుతావు కదా. దైవజనులు పరలోకానికి మరణం నుండి నిన్ను తప్పించి, సాతాను చేతుల నుంచి నిన్ను తప్పించి, పాపం నుండి నిన్ను విడిపించి తప్పించి నీకు ఇలా బతకాలయ్యా అని చెప్తే నమ్ముతున్నావా? బా, నీ వేషాలు, నీ బతుకు, నీ తెలివితేటలు ఏం చూసుకొని నీకు గర్వం అండి? ఆలోచించేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? అమ్మా, ఆలోచించేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. ఆలోచించకుండా ఏమాత్రం లేకుండా తెల్లారు లెగితే నీ అద్దం, నీ సోకులు అండి, దెబ్బలు పడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తండ్రిగా నేను చెప్తున్నాను, ఒక్క మాట వెనక ఎంత చరిత్ర ఉంటుందో చూసారా? నేను ఇంకా రిఫరెన్సులు తీయలే, ఊరికే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు రిఫరెన్సులు తీస్తే ఎక్కడ ఉంటాం, ఎక్కడికి వెళ్తాం సార్? ఒక్క వచనం నేర్చుకోవడానికి ఈ పూట కూడా చాలదు. అదే దాన్నే ధ్యానించడం అంటారండి. అక్షరం నువ్వు చదువుకుంటూ వెళ్తే అక్షరం నిన్ను చంపుతుంది, ధ్యానం చేస్తే ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు నా పిల్లలు పాట పాడారు, ప్రార్థన అనే పాట పాడారు. నేను కూడా పాట పాడాను, ప్రార్థించడానికి అర్హతలు ఏమున్నాయా అనే పాట కూడా నేను కూడా పాడాను. నేను పాడిన పాట, ఒంగోలు నుంచి వచ్చిన పిల్లలు పాడిన పాట ఒకటే. అర్థమైందా? ఈ మాటకు రిఫరెన్స్లు ఎక్కడో తెలిసిన, నేను పాడిన పాట ఎక్కడితో పాడాను తెలిసిన, నా మంచి మహనీయుడవో ఘనత మహిమకు అర్హుడవో వీరదారిగా బ్రతికిన దినములలో కన్నీళ్లతో వేదనతో మారోదనతో ప్రార్థించుచు భయభక్తులు కలిగి ఉంటివాని తండ్రి ఎదుట ఘనమైన నా మంచి మహారాజువు ఘనత మహిమకు అర్హుడవో ఘనమైన నా మంచి మహారాజువు ఘనత మహిమకు అర్హుడవో శరీరధారిగా బ్రతికిన దినములలో ఆమెన్. శరీరధారిగా బతికిన దినాల్లో ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉంటే దేవుని చేత అంగీకరించబడ్డాడు యేసు ప్రభు?
ఎలా ఉంటే అంగీకరించబడ్డాడండి? ఏయ్ ఏయ్! ఎలా ఉంటే అంగీకరించబడ్డాడు చెప్పండి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో, శరీరధారి అయి ఉన్న దినాలలో రోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమండి, ఒక సృష్టికర్త శరీరాన్ని ధరించుకుంటే ఏ జీవితం చేస్తే పరలోకం వెళ్ళాడు? ఏ జీవితం చేస్తే దేవుడు అంగీకరించాడు? పాలు మానిపించండి అమ్మా, ఇంకా పాలేంది చండాలని. అదేంటిది? అదే కుంకుడికాయ వాడండి. వాడిని వదిలేసేయండి, అసలు వాడే ఏడుతాడు. ప్రశాంతం కూర్చో, వాక్యం విని పాడు. ఆడికి పట్టిన దెయ్యాలు అట్లాంటివి. మీకు ఎట్ట పడతాయి ఆడికి అంతే పడతాయి. వినండి, వాడి కిలాడి దొంగల మూటాకి లీడరాడు, మీకు తెలీదు. ఆడి సంగతి నాకు తెలుసుగా. వాళ్ళ 2 కుటుంబాలకి ఆడే లీడరు. రైట్, వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకో. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎలాగున్నాడు చెప్పండి? ఏ జీవితం చేస్తే తండ్రి చేత అంగీకరించబడ్డాడు చెప్పండి? ఏ జీవితం చేశాడు? నేను అడుగుతున్నాను, యేసుని నమ్మిన నీ జీవితంలో నువ్వే జీవితం చేస్తే నిన్ను దేవుడు అంగీకరిస్తాడు? కన్నీళ్లతో రోదనతో ప్రార్థిస్తూ దేవుని చేత అంగీకరించబడ్డానికి మహావేదన పడ్డాడండి. ఎందుకు వేదన పడ్డాడు? తప్పు చేసి వేదన పడ్డాడా? పాపం చేసి వేదన పడ్డాడా? ఎందుకు వేదన పడ్డాడు చెప్పండి? ఆలోచించేవాళ్ళు లేరు. నేను దేవుని నమ్మానంటే ఇప్పుడు నీ నమ్మకం దేనికో తెలిసినా సుఖభోగాలకి. నీ నమ్మకం దేనికో తెలిసినా నీ ఆస్తి విస్తరించడానికి. గుర్తుపట్టారా? పిల్లలు గల తల్లిలు ప్రార్థన చేసుకోవాలి. ఒక అరగంట ముందల, ప్రభా మందిరంలో బిడ్డలు ఏడవకూడదు, కృపనిమ్మని ప్రార్థన చేయాలి. మీరు దేవుని విలువ తెలియదు. మీరు ప్రతి విషయం దేవుని అడగాలి. అడగంది ఆయన ఏం చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడవనేమ్మా, ఏం కాదు, ఏడవనే, ఇబ్బంది ఏం లేదు, ఏడవని. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏడిసినప్పుడు పట్టించుకోకపోతే ఆడికి తెలుసు, నేను ఏడిసిన మా అమ్మ పట్టించుకోదని ఆపుతాడు. నువ్వు లాలించే కొద్దిగా ఏసాలు ఎక్కువ వేస్తాడు ఆడు. వదిలే, ఏం కాదు. రైట్, జాగ్రత్తగా వినండి నాన్న, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, జ్ఞానంగా అర్థం చేసుకోండి. భక్తిని నేర్చుకోవటం అంటే పూలబాట కాదు. భక్తిని నేర్చుకోవాలంటే నేను ముట్టికాయలు తిన్నా మా పరిశుద్ధుల దగ్గర, ఎదిగి పెద్దోడినయ్యి భార్య పిల్లలు కలిగి ఉన్నా కూడా తిట్లు తిన్నాను నేను. కుటుంబాలను ఎంతోమంది పరిశుద్ధులు అలా ఎదిగారండి. భార్య పిల్లలు కలిగిన వాళ్ళు కూడా మా దైవజనులు గద్దించేటప్పుడు ఎంతోమంది గడగడలాడారు. అండ్ మేము ఆ జీవితాలు చూసి పెరిగామండి. అందుకని ఇంత గన్షాట్గా చెప్పగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించారా? ఈరోజు మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. అరణ్యంలో ఎంత చక్కటి కృపనిచ్చాడో తెలిసిన? దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను. ఇప్పుడు చూడండి, భూమి వణికిందంట. ఎందుకు వణకాలి? వణకడం ఎప్పుడు వస్తుంది చెప్పండి?
వణకడం ఎప్పుడు వస్తుందంటే భరించలేనిది వచ్చినప్పుడు. అంటే భూమి ఆకాశాలు గడగడ వణుకుతున్నాయి అంటే ఈ ప్రపంచం నా దేవుణ్ణి భరించడం కష్టం. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన అభిషేకాన్ని భరించడం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా? భరించడం చాలా కష్టం. అందుకని విలవిలలాడిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మీ పిల్లల్ని ఒక గంట ఎత్తుకున్నారనుకోండి, ఏమవుద్ది? చేతులు తిమ్మిరి పడతాయి. తిమ్మిడి పట్టినప్పుడు తట్టుకోలేక దించేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంత పెద్ద భూమి ఆకాశాలు ఆయన బయలుదేరితే పర్వతాలు, భూమి ఆకాశాలు గడగడ గడగడలాడిపోతాయట. ఆలోచించారా? అలాంటి దేవాది దేవుడండి మన మధ్యలోకి వచ్చిన దేవుడు. మన ముందుండి నడిపించే దేవుడు ఎలాంటి వాడు తెలిసిన? ఆయన భరించుటకు శక్తి ప్రపంచంలో ఎవరికి సరిపోదండి. అలాంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు నీ ముందరకు వస్తున్నాడంటే నీతో పాటు సమానంగా తన్ను తాను తగ్గించుకొని వచ్చేసాడండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కల. నీ కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చేసాడు. కానీ ఆయన మహిమా ప్రభావాన్ని భూమి ఆకాశాలు చూసి తట్టుకోలేకపోతున్నాయి. కానీ నువ్వు తట్టుకోవడానికి వీలు కలిగి అంతగా తగ్గించుకొని వచ్చేసాడండి. చూడండి, ఒక్క వచ్చిన వెనక ఆయన త్యాగాలు ఎన్ని ఉన్నాయో చూడండి. నీ బతుకులో ఒక చిన్న త్యాగం, వాక్యానుసారంగా చిన్న త్యాగం చేయడానికి చించుకొని ఆలోచించి నేను ఎట్లా తగ్గించుకోవాలా, నేను ఇంత హీనంగా ఉండాలా అనుకున్నావు. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకూడదు. నువ్వు ఎవరి దగ్గర నిలబడ్డావో తెలిసినా, ఎవరు నమ్మావో తెలిసినా, సృష్టికర్త ఆయన మాట్లాడితే ప్రపంచాలు పుట్టినాయి. అలాంటి ప్రపంచాలంటే అయ్యా నువ్వు దిగొస్తే, నీ సైన్య సమూహాలతో నువ్వు దిగొస్తే నేను తట్టుకోలేనయ్యా, గడగడ 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 లాడిపోయినాయి. గుర్తుపట్టారు ఎప్పుడన్నా? గుర్తుపడుతున్నారు ఎప్పుడన్నా? అలాంటి దేవుడు నీ ముందర తగ్గించుకొని నీతో పాటు ప్రయాణం చేస్తూ నీకు ముందుగా నిలబడి ఎండ దెబ్బ, వడదెబ్బ, గాలి తగలకుండా, నీ చెప్పులు అరగకుండా, నీ బట్టలు మాయకుండా, చిన్న దుమ్ము కూడా నీ మీద పడకుండా చక్కగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నీకు తోడయుండి బండను చీల్చి నీళ్ళు ఇచ్చి, ఎక్కడ? అరణ్యంలో బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడంటే నీకెవడిస్తాడు? అరణ్యపు అనుభవం అంటే అర్థం ఏంటో తెలిసిన? నీ లేమిలో, నీ దరిద్రతలో, నీ అనారోగ్యాల్లో, నీ శాపాల్లో, నీకు వస్తున్న కష్టాల్లో నీకు నీటిని, జీవజల ఓటనిచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు జీవజల ఓటనిచ్చే దేవుడు ఆయన. గుర్తుపట్టావా ఎప్పుడన్నా? అలాంటి దేవుడు నీతో పాటు వచ్చి నీకు ముందుగా నడుస్తూ నిన్ను కాపాడి భద్రపరిచి యాక్సిడెంట్లు అవ్వకుండా, ప్రమాదాలు కాకుండా, నువ్వు కిందపడి చచ్చిపోకుండా, నీకు రోగం వచ్చి చచ్చిపోకుండా, ఎంతోమంది ఎయిడ్స్లతో, ఎంతోమంది మన మందులు కూడా లేని రోగాలతో హాస్పిటల్లో మూలిగి కోపాలతో, ఆవేశాలతో కొట్టుకొని మరణాల పాలై చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుకులాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి గుంపులకు నిన్ను అప్పగించకుండా కాపాడిన దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా, నా ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, నా ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు. నిన్ను, నీ భార్యని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఎంత దేవుని చిత్తానికి విరోధంగా బ్రతికినా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా కాపాడుతున్నాడండి. ఏండి? ఎలాంటి దేవుడు ఆయన? ఎలాంటి నమ్మదగిన దేవుడు ఆయన? ఇలాంటి దేవుడు నీ కొరకు దిగొచ్చి తన్ను తాను తగ్గించుకొని నీకు ముందుగా ఉండి నడుస్తుంటే ఆయన మాట వినటానికి నీకు రోగమా? ఆయన మాట వినటానికి నీకు అపనమ్మకమా? ఆయన మాట వినటానికి నీకు సందేహమా? అంటే నీ భర్తని, నీ డబ్బుని నమ్మినంత తేలిగ్గా నీ జీవము గల దేవుని మాట నమ్మగలవా? ఏం చెబుతామని చెప్పండి? నీ మైండ్కు నీ దేవుని విలువేంటో తెలుసండి? నీ ఆలోచనకి నీ తండ్రి యొక్క పరిశుద్ధుడు, నీతివంతుడు, సైన్యములకు అది ఒక దేవుడు, ప్రపంచాలను ఒక్క మాట చేత సృష్టించిన దేవుడు ఆయన నీ ముందరకు వచ్చి నీతో జీవించడానికి
వచ్చి నీ ముందర నడుస్తుంటే నీ మధ్యలో నీతో సహవాసం చేసి నీతో ఉంటుంటే ఆయన మాట నీకు అర్థం కావట్లేదా? ఓరి బాబోయ్, మనిషి ఎంత మోసగాడండి. ఆయన దయ ఒకసారి నీ ఎదుగుదలను చూసుకో. ఆయన దయ నీ బ్రతుకాలం అంతట్లో నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాయేమో, 50 ఏళ్ల వయసులో నిన్ను ఎన్నిసార్లు ఆయన కనికరం నిన్ను కాపాడింది. నీ విర్రవీగుతున్న గర్వాన్ని సహించుకున్న దేవుడు, నీ పాపాన్ని క్షమిస్తూ వచ్చిన దేవుడు, నీ శత్రువుల బారిన పడకుండా నిన్ను కాపాడిన దేవుడు, నువ్వు మరణాల పాలు కాకుండా నిన్ను కాపాడిన దేవుడు. ఏమండి, ఆయన మాట నమ్మటానికి నీకు మనసు రావట్లేదండి? ఆయన మాట నమ్మి ధైర్యం తెచ్చుకోవడానికి నీకు మనసు రావట్లేదండి? ఆయన మాట వింటానికంటే నీ బుద్ధి, నీ తెలివితేటలే, నీ మాటలే గొప్పయా? భయం ఉందండి మీకు? భయం ఉందా? నీ తెలివితేటలు ఉపయోగించుకొని బతుకుతాను అనుకోమాక. నీ తెలివితేటలు నిన్ను మరణానికి తీసుకెళ్తాయి. నీ బుద్ధి జ్ఞానం నిన్ను మరణానికి తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. నేను తండ్రిగా ఒకటే నిన్ను బతుకులాడుతున్నా, దేవుని మీద నువ్వు ఆధారపడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారు చెప్పు? ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళు కనులారా చూశారండి. వాళ్ళు పగలు మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఆయన నడిపిస్తుంటే అరణ్యంలో చక్కటి నెమ్మది సమాధానం చేత చెప్పులు అరగకుండా, వస్త్రాలు మాయకుండా, నీళ్లు ఆహారం సమృద్ధిగా ఇచ్చి పోషిస్తున్న దేవుని కనులారా చూసి వాళ్ళు కృతజ్ఞులై మానక స్తుతిస్తున్నారంట. నువ్వెప్పుడన్నా నీ జీవితంలో ఆయన చేసిన మేలు గుర్తుపట్టి ప్రార్థన చేసి స్తుతించావు ఎప్పుడన్నా? మనిషి ఎంత అపవిత్రుడో చూడండి, ఎంత క్రూరమైన వాడో చూడండి. కృతజ్ఞత కలిగి మనసు లేకుండా కృతజ్ఞత హీనులై బతుకుతున్నారు. నా బలం చూడు, నా అందం చూడు, నా ఎచ్చులు చూడు అంటువును నీ కొవ్వు పట్టిన చేష్టలు చేస్తూ నన్నెవడు ఏం అనలే, నేనేం చేసినా నాకు తిరగలేదు అనుకున్నావా? నువ్వు మెట్టల సందుల్లో పొలముల గట్టుల్లో నువ్వు చేస్తున్న కను సైగలు కూడా దేవుడు లెక్కించదని అంటాడు ఇర్మియా పుస్తకంలో. నీకు తెలుసా ఎప్పుడన్నా? గుర్తుపెట్టావు ఎప్పుడన్నా? నీ దేవుడు ఎలాంటాడో నీకు అర్థమైందా? ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. నేను ఇంకా రెఫరెన్స్లోకి వెళ్ళలేదు. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా సమయం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, నిర్గమాకాండం 19వ అధ్యాయం లేకపోతే 13వ అధ్యాయం చదవండి. 13వ అధ్యాయం 20 చదవండి. లేకపోతే నిర్గమాకాండం 13వ అధ్యాయం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి, దెబోరా పాడుతుందండి పాట. సుక్కోతు నుండి బయలుదేరి వెళ్ళి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. అబ్బా, పగలు రాత్రి వాళ్ళు ప్రయాణం చేయడానికి యెహోవా త్రోవలో వాళ్ళను నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను. ఇప్పుడు చూడండి, పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు, రాత్రి వేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. కొట్టండి, చప్పట్లు కొట్టండి ఆనందంతో. ప్రైజ్ ది లార్డ్. ఏం దేవుడండి ఆయన. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆదరించి మహనీయుడవు నీయుడా నిత్యమున ఆడాసయా అభిలాష నీవేనయ్యా మెస్సయా తయ్యని తలంపులు నీవేనయ్యా మెస్సయా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా నా
తీయని తలంపులు నీవేనయ్యా. ఆమేన్. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చూడండి నాన్న. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించదను. ఇప్పుడు చూడండి, దెబోరా పాడుతుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా నీవు సేయీరు నుండి బయలుదేరినప్పుడు, సేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను. ఇప్పుడు చూడండి, ఆయన బయలుదేరినప్పుడు అంటే ఏమైందంటమ్మా? భూమి వణికెను. ఈ ప్రత్యక్షత ఎవరు చూశారు ఇప్పుడు? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలంతా చూశారు. ఏం దేవుడండి! నీ జీవితంలో చూసావా ఆయన సామర్థ్యాన్ని ఎప్పుడైనా? ఆయన శక్తిని ఎప్పుడైనా చూసావా? నా మరణపాయ సమయంలో ఎన్నోసార్లు ఆయన నన్ను దర్శించడాన్ని నేను చూశానండి. నా మరణాన్ని సిగ్గుపరిచి ఆయన నాతో ఏమన్నారు తెలిసిన? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే పిల్లల్ని కాపాడడానికి నిన్ను బతకనిచ్చాను అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే బిడ్డల్ని కాపాడడానికే బ్రతకనిచ్చాడంట. నన్ను దేవుడు అందుకు బ్రతకనిచ్చానని ప్రభు దర్శించి మాట్లాడాడు. వాళ్ళ ముందర బయలుదేరి నడుతుంటేనంట భూమి గడగడ గడగడ వణికిపోయిందంటండి. ఆయన భరించడం ఎవరి వల్ల కాలేదండి. గడగడలాడిపోయారు. పిల్లరా, నీ దేవుడు ఎంత మంచి దేవుడు! శత్రువులను గడగడలాడించే దేవుడు ఆయన. అంటే ఇశ్రాయేలీల దేవుడు వస్తున్నాడంటే అండి, అన్య దేశాల రాజులండి పరారైపోయారండి. అమ్మో, ఇశ్రాయేలు ప్రజలు మన పాళెం మీద నుంచి, మన ఊరి మీద నుంచి వస్తున్నారు, అరే ఖాళీ చేసి వదిలేసి పదండి అని పరారైపోయారండి. ఎన్నో అనుభవాలు ఉన్నాయండి బైబిల్లో. అవి చదివితే నేను చెప్పలేనండి, అలాంటి వివరణలు ఉన్నాయి బైబిల్లో. మనం పాడుకున్నంత తేలిక కాదండి. నేనేమన్నానంటే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. చదవండి నాన్న యెషయా పుస్తకం 43వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదవండి నాన్న. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, యాకోబు నిన్ను సృష్టించిన వాడిని నేను. ఇశ్రాయేలు నిన్ను సృష్టించిన వాడిని అంటే అర్థం ఏంటి? నీ చెవి ఎట్ట పని చేయాలో నేను అనుమతిస్తే అది పని చేస్తుంది. నీ ముక్కు ఎట్ట పని చేయాలో, నీ నోరు ఎట్ట పని చేయాలో, నీ నాలుగు ఎట్ట పని చేయాలో, నీ కడుపులో నరాలు, కండరాలు, ఎముకలు, రక్తం అన్నీ ఎలా పనిచేయాలో వాటికి పర్మిషన్ ఇచ్చి నడిపించేది నేనే. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించిన దేవుడను, భయపడకుము, భయపడమాక, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నిన్ను పేరు పెట్టి పిలిచాను నేను. నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. చప్పలు కొట్టు సంతోషంగా. నేను నిన్ను పెంచుకున్నానయ్యా, నిన్ను పుట్టించిన వాడిని, నిన్ను సృష్టించిన వాడిని, నీకు కృపనిచ్చిన వాడిని, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడిని. నువ్వు జలాల్లో వెళ్తుంటే జలాలు నిన్ను ఏమాత్రం, అగాధ జలాలు నిన్ను ఏమాత్రం కూడా టచ్ చేయలేవు. నువ్వు ఆరని అగ్గిలో వెళ్తుంటే చదువునానా, నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. నీవు అగ్ని మధ్యలో నువ్వు నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఇశ్రాయేలు దేవుడైన పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడు ఎవరండి? పరిశుద్ధ దేవుడట. ఎప్పుడైనా నీ జీవితంలో ఒక పరిశుద్ధుడి ద్వారా నువ్వు కాపాడబడుతున్నానన్న సంగతి నీ మైండ్కు ఎక్కిద్దండి. ఒక పరిశుద్ధుడైన దేవుని ద్వారా నువ్వు, నీ భార్య, నీ పిల్లల కుటుంబం కాపాడబడుతున్నారని ఒక ధైర్యం నీకుందా? పిరికి ఆత్మ. దేవుడు చెప్తున్న మాట గుర్తుపెట్టుకో. చదువునానా,
నీవు అగ్ని మధ్య అయిపోయింది. ఆ. నీ ప్రాణ రక్షణ నీ ప్రాణం రక్షణ ప్రేముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఆ, నీకు బదులుగా కూషును ఆ, సేబాను ఇచ్చి ఉన్నాను. ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు నా దృష్టికి అతి ప్రియమైన వాడు, గనుడైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. దేవుని చేత ప్రేమించబడ్డానండి యాకోబు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యాకోబు. నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ప్రతిగా మనుషుల్ని అప్పగిస్తున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఎవడైతే ప్రాణాన్ని పెట్టేంతగా దేవుని ప్రేమిస్తాడో నీ కొరకు ప్రజల్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకో. ఇవన్నీ మా చిన్న మాటలు కావండి. ఇవన్నీ చూడండి. పేరు పెట్టి పిలిచాడంట, నిన్ను నిర్మించాడంట, నిన్ను కాపాడేవాడంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అగ్నిలో ఉన్నా, జలాల్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నిన్ను కాపాడేవాడిని నేనే, నిన్ను రక్షించేవాడిని నేనే. ప్రపంచంలో ఏది నా పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకోదు, నిన్ను రక్షించేవాడిని నేనే. ఐగుప్తు కాదు కదా, ప్రపంచంలో ఏది నిన్ను టచ్ చేయలేదని రాశాడండి. నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను నేను అన్నాడండి. ఏంటండి ఆయన నిన్ను ప్రేమించేది నేనే అన్నాడండి. ఏంటండి, నీకెవడన్నా ప్రేమతో 2 మాటలు మాట్లాడితే ఐస్ క్రీమ్ అయిపోయి ఆడెంక చూస్తాం, మెలికలు తిరగతా, గుడ్లు తిరగేసుకొని. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎట్ట ప్రేమించాడు చూడు. నీ దేవుడు నిన్ను ఎలా ఆదరించాడో చూసుకో. గుడ్లు తెరుచుకొని నీ దేవుడు ఎలా నిన్ను ప్రేమించాడో, ఎలా నిన్ను రక్షించాడో చూసుకో. చెత్త బతుకు. నీ దేవుడు ప్రేమించకపోతే నీ చెయ్యి లెగవదు. ఏం చూసుకొని నీ గర్వం. ఆయన నిన్ను కనికరించబడింది, నీ నోరు నాలుగు తెలిసి నువ్వు మాట్లాడలేవు. ఏం చూసుకొని నీకు గర్వం. వాక్యం విన్నావు, మళ్ళీ ఒకసారి ఈ వాక్యాన్ని వినాలని అనిపిస్తుందా నీకు? అనిపించదు. నీకు తింటవేంటో, ఊర్లు వెళ్ళటమేంటో, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, హడావుళ్ళకి నీ బతుకు మొత్తం దీంతో తెల్లారిపోతుంది. బిడ్డలారా, నేను తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుతున్నాను. లేఖనాలు చూడండి పిల్లారా. నేను ఎన్నో రాశానండి, బొచ్చెడు రాశానండి రెఫరెన్స్లు. కనీసం ఒక 70-80 రెఫరెన్స్లు రాశానండి. 2-3 చెప్పా. చెప్పడానికి నాకు బలం సరిపోవట్లే, నా వల్ల కావట్లే. ఆయన విస్తారమైన కృప, అనంతమైన ప్రేమ నన్ను ప్రేమిస్తుందండి. నేను ఎక్కడ దెబ్బతిన్నా ఊరుకోడండి దేవుడు, ఎక్కడ బలహీనపడినా ఊరుకోడండి. ఆయన సన్నిధి నాకు తోడుగా వచ్చి ఆయన దయ నన్ను ఆదరిస్తుంది. ఈరోజు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చక్కగా స్తుతిస్తున్నారు. అయ్యా, నువ్వు అరణ్యంలో మమ్మల్ని పోషించి మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని కాపాడి నడిపించావు నాయన అని సాగిలపడి దేవుని స్తుతిస్తున్నారు. అలాంటి కృప యేసయ్య మనకి మన కుటుంబాలందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం నాన్న. చెప్పిన ఉపదేశం అంతా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఫ్రెండ్సే మోకరించాలి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారో ఎంతో తేటగా నాతో మాట్లాడావయ్యా. అయ్యా, నీ ప్రేమకు అసాధ్యమైందంటే ఏది లేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటానయ్యా. నువ్వు ఎంత ప్రేమించే దేవుడవు నాయన. అయ్యా అయ్యా అయ్యా, మోకరించాలా ప్రిన్సమ్మా, మోకరించు. అయ్యా 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 అయ్యా, నన్ను ఆదరించు నాయన. ఇశ్రాయేలు ప్రజలు ఎంత చక్కగా ప్రేమించావయ్యా. అయ్యా, వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు నాయన. అయ్యా అయ్యా, వారిని పేరు పెట్టి పిలిచావు, వారిని రక్షించుకున్నావు నాయనా. పాపం నుండి, దుష్టుడి నుండి, మరణం నుండి తప్పించింది నువ్వు ఒక్కడవే నాయన. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. ఏం చూసుకొని మాకు గర్వం. మా శరీరం కుళ్ళిపోద్ది అయ్యా, మా దేహం పురుగులు పట్టిపోద్ది. మమ్మల్ని మోసం చేసి కంపు కొట్టేది అయ్యా మా శరీరం. ప్రభా, మా బ్రతుకుల్లో ప్రభా నీకు లోబడ్డానికి కృప దయచే అయ్యా. నీ ప్రేమకు వందనాలు నాయన, వందనాలు వందనాలు వందనాలు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రభుని అడుగుదాం. అయ్యా నువ్వెంత మంచి దేవుడో, ఎంత మంచి దేవుడో నాన్న. చేయండి, ప్రార్థన చేయండి. నీకు బలము దేవుడు ఇవ్వకపోతే, నిన్ను సృష్టించిన దేవుడు ఆయన, నీకు బలం ఇవ్వకపోతే రాదు, నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే రాదు. నీ చెవి ఒక గంట పని చేయకపోతే తట్టుకుంటావా? నీ చూపు ఒక గంట పని చేయకపోతే తట్టుకుంటావా? నీ కాలు చేతులు ఒక గంట పని చేయకపోతే తట్టుకుంటావా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయి, ప్రభుని బతిలాడుకో, ప్రభుని బతిలాడుకో. నువ్వు మాట మాత్రం సెలవీకపోతే మేము బ్రతకలేమయ్యా. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత ప్రేమించావు. యాకోబు నిన్ను సృష్టించిన దేవుడినయ్యా, నిన్ను నిర్మించిన దేవుడు, నీ కళ్ళు చెవులు అన్నీ నిర్మించిన దేవుడు. ప్రభా, ప్రభా, నన్ను పేరు పెట్టి పిలిచినవాడు, ఇదిగో నన్ను రక్షించిన దేవుడవయ్యా. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. విర్రవీగుతూ గర్వం నుంచి విడిపించబడదాం. ఏం చూసుకొని నీకు ఈ గర్వం? వదిలిపెట్టాయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన ప్రభా నీ లేఖనాల నుంచి నాతో మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? కావలసిన కృపనివ్వండి. విన్న వాక్యాన్ని హృదయంలో ధ్యానం చేసుకొని నా దేవుడు ఎంత బలవంతుడో జ్ఞాపకం చేసుకొని నడిపించబడినట్లుగా కృప దయచేయండి. బిడ్డలందరికీ ధైర్యం కలుగచేయండి. ఏ శత్రువు నా బిడ్డలను బాధ పెడుతున్నాడో వాడి చేతిలో నుంచి విడిపించే దేవుడో నాయన. పాపం నుంచి విడిపించే దేవుడు, మరణం నుంచి విడిపించే దేవుడు, దుష్టుడి నుంచి విడిపించే దేవుడు. నీలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఎవరు లేరయ్యా. నీ మాట అర్థం చేసుకునే మంచి మనసు దయచేయండి. నీ మాటను గ్రహించుకోవడానికి మంచి మనసు దయచేయండి. నీ దయను, నీ కనికరమును నా బిడ్డల మీద, నా మీద, సంఘం మీద ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్.